సంక్షేప రామాయణంలోని 93వ శ్లోకం. న చాపి క్షుద్భయం తత్ర న తస్కర భయం తథా నగరాణి చ రాష్ట్రాన్ని ధనధాన్య యుతానిచ. ఇప్పుడు దీని అర్థం చూద్దాం. రామరాజ్యంలో ఎవ్వరికీ ఆకలి వల్ల భయం లేదు, అంటే తిండి దొరకదేమో అన్న భయం లేదు. అంతేకాదు దొంగల భయం కూడా లేదు. గ్రామాలు, పట్టణాలు, నగరాలు, రాష్ట్రాలు అన్ని ఎప్పుడూ ధనధాన్యాలతో నిండి ఉండేవి. ఇప్పుడు 94వ శ్లోకం. నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా అశ్వమేధ శతేరిష్ట్యా తదా బహుసూర్ణకైః. ఇప్పుడు దీని అర్థం చూద్దాం. ప్రజలందరూ కూడా కృతయుగంలో ఎంత ఆనందంగా ఉండేవారో, అంటే ధర్మం 4 పాదాల నడవబట్టి కృతయుగంలో అందరూ అంత ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు రామరాజ్యంలో కూడా ప్రజలు అంతే సంతోషంగా ఉన్నారన్నమాట. శ్రీరామచంద్రుడు వందల కొద్ది అశ్వమేధ యాగాలు, బహుసువర్ణకం అనే యాగాలు కూడా చేయించగల సమర్థుడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ.